నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీ కోసం. మీరు ఒక అరే ఒక ముద్ద తీయండి. హలో అంగన్వాడీ జయరామ్ తండ కదరా బయట తండనా ఇది జయరామ్ తండ ముందరికిరా లోపల పైపాలను భోజనం చేస్తున్నాడు అంగన్వాడీ జయంతిలో పాలు పంచుకుంటున్న మన డిసిసి అధ్యక్షులు నరసింగ్ అన్న గారికి, స్థానిక సర్పంచ్ వెంకటేష్ గారికి, ఇక్కడ వచ్చిన సర్పంచ్లకు అందరికీ, ముఖ్య నాయకులకి, ఇందూర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం 82వ జయంతి జరుపుకుంటున్నాం రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారు చేసిన మేలు ఇప్పుడున్న యువతకి చాలామంది తెలియకపోవచ్చు. రాజీవ్ గాంధీ గారు పీఎంగా ఉన్నప్పుడే టెక్నాలజీని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ గారే. ఇది చాలామందికి తెలియకుండా చాలామంది మేము తెచ్చినాం టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీ తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో ప్రధానమంత్రిగా 40 ఏళ్ళకి ప్రధానమంత్రి అయిన ఆయన అప్పుడు అక్కడ ఫారెన్లో చదువుకుండు కాబట్టి ఆ టెక్నాలజీని మన దగ్గర ఇంప్లిమెంటేషన్ చేసిండు. దాంతోపాటు మన ఓటు హక్కును కూడా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు చేసినాకంతా కూడా ఆయనకే దక్కుతుంది. మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం కూడా చేసింది రాజీవ్ గాంధీ గారే. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం గురించి ఇప్పుడే గోపన్న గారు చెప్పారు. ఇందులో ఏ స్టేజ్లో ఆయన పిఎం కావాల్సి వచ్చిందో, వాళ్ళ తల్లికి ప్రాణహాని అయినప్పుడు తీసుకున్నాడు ఆయన ప్రధానమంత్రిగా. 99లో కూడా ఆయన కూడా సేమ్ పరిస్థితి అయ్యింది. అప్పుడు ఏదైనా కుటుంబం ఉందంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా మన రాజీవ్ గాంధీ గారిని కొడుకుని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసేంత వరకు మనం అందరం కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో విలేజ్ కమిటీ ఏదైతే చేస్తున్నామో, మనం విలేజ్ కమిటీ నుంచి ఎంత గట్టిగా ఉంటామో మనం పైన దేశం వరకు అంత గట్టిగా ఉండాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికులు లెక్క పనిచేసి అందరం మనమే రాహుల్ గాంధీ అనుకునే పనిచేసి లేక అందరం సంకల్పం తీసుకొని ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి రోజు ఈ సంకల్పం తీసుకొని రాహుల్ గాంధీ గారిని పీఎం చేసేంత వరకు అందరం మనమే రాహుల్ గాంధీ అనుకొని పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు, మాజీ ప్రధాని, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మారుమూల గ్రామమైన ఇందూర్ గ్రామంలో జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పటికీ పెద్ద పట్టణాల్లోనే జయంతిలు జరుపుకుంటారు కాబట్టి ఒక గ్రామంలో జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న పెద్దేముల మండల పార్టీ ప్రెసిడెంట్ మైపాలరెడ్డికి చెప్పడం, మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరిలో పాల్పంచుకొని జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మైపారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి గౌరవ సర్పంచులకు, మిగతా వారికి అందరికీ ఈరోజు ముఖ్యంగా మన దేశానికి చాలా లోటు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు వారి తల్లి మరణం తర్వాత ఆయన ప్రధానిగా చేపట్టిన బాధ్యతలు, మరి ఆయన చేసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందే మనం అనుకున్నట్లు పంచాయతీరాజ్ చట్టం, ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం అంతకుముందు అసలు మనకు గ్రామ పంచాయతీలకు ₹1 నిధులు కూడా వచ్చేటివి కావు. అయితే ఆయన వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 93-94 రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంట్లో మరి ప్రతి గ్రామ పంచాయతీలో రోజ్గార్ పేరు మీద SJRY రోజ్గార్ పేరు మీద జవహర్ రోజ్గార్ అనే యోజన పేరు మీద ప్రతి గ్రామానికి ప్రతి సర్పంచ్కు అధికారం ఇచ్చి నేరుగా మరి కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ ఖాతాలో పడి మరి సర్పంచులు వాళ్ళకు అవసరం ఉన్న పనులను చేయడానికి ముఖ్య ఉద్దేశంగా ఆ రోజు ఆయన కల్పించిన
సౌభాగ్యమే. అంతకుముందు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు రూపాయి వచ్చేది కావు, బల్బులు పెట్టడానికి కూడా ఏం లేకుండా ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఆ పంచాయతీరాజ్ చట్టం అమలైనందుకు మన గ్రామ పంచాయతీలే గ్రామాలు పట్టుకొమ్మలు, మహాత్మా గాంధీ కలలు కన్న కలలు ఏ విధంగా మనకు అమలవుతాయంటే ఈ గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ చట్టం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఇంత టెక్నాలజీ, మరి కంప్యూటర్లు ఉన్నాయి, ఫోన్లలో మాట్లాడుతున్నాం, ఫోన్లలోనే ఫోటోలు తీస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అంటే ఇది వచ్చిన టెక్నాలజీ ఎట్లా అంటే మనకు వాస్తవంగా రాజీవ్ గాంధీ గారే ఈ కార్యక్రమాన్ని చేయడం, ఎన్నో ఘనకార్యాలు వాళ్ళు చేశారు. ఆ కుటుంబం ఈ దేశం కోసం, భారతదేశం కోసం త్యాగాలు చేసింది. ఈరోజు వేరే ఇతర పార్టీ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళంతా పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. కానీ అది వాస్తవం కాదు. ఆనాడు ఈ భారతదేశంలో స్వాతంత్రం రానికే వీరి ఏదైతే నెహ్రూ గారు ఉన్నారో, నెహ్రూ గారి యొక్క కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి మనకు ఎంతో ధనం, చాలా ఆర్థిక సహాయాన్ని అందించడం, ఆ రోజు ముందుండి వాళ్ళు నడిపించడం జరిగింది. ఆ నడిపించినందుకు మనం ఎన్ని కార్యక్రమాలు ఇప్పుడుగో చిన్న ఒక కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఆర్థికంగా కొంత అవసరమవుతుంది. ఇవి చేయాలంటే కంపల్సరీ తప్పకుండా డబ్బులు కావాలి. ఆ రోజులలో డబ్బులు పెట్టాలంటే రూపాయి కాదు, దాని ముఖం చూసిన పరిస్థితులు లేవు మనకు. ఆ రోజుల్లో వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఈ దేశాని కోసం త్యాగం చేసి ముందు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు బీజేపీ వాళ్ళందంటే ప్రతిదానికి కాంగ్రెస్, నెహ్రూ అట్లా చేసిండు, ఇందిరాగాంధీ ఇట్లా చేసింది, అది చేసింది. ఎమర్జెన్సీలో చేసింది ఏం లేదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చేసింది ఏంటంటే నాయకులను హరాస్మెంట్ చేసిందని చెప్తున్నారు. నాయకులు ఎవరు? దొంగలుండి ముంగల దేశాన్ని నాశనం చేస్తే అటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఉన్న లీడర్లకు ఎవరికి కూడా అరెస్ట్ చేయడం జరగలేదు. కాబట్టి మనం అందరం ఒక కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెన్నుంటుంటేనే మనకి దేశం బాగుపడుతుంది, దేశం సుఖంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం 10-12 సంవత్సరాలే బీజేపీ పరిపాలన చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు, ఆ రోజు నల్లధనాన్ని తీసుకొస్తాం, మొత్తం నల్లధనం ఉంది, బయటికి తీస్తే దేశాలు తీసుకుపోయి డిపాజిట్ చేసిన ఆ మొత్తం తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఖాతాలలో వేస్తామని చెప్పి ఖాతాలు కూడా తెరిపించారు మనకు చెప్పి. కానీ ఆ రోజులు పోయినాయి. ఖాతాలలో 15 లక్షలు లేవు, 10 రూపాయలు లేవు. మరి ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే 12 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏ ఒక్క యువకుడు కూడా బయట ఖాళీ తిరగకుండా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటి బీజేపీ వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే హిందూ, ముస్లిం, మరి సిక్ సాయి అని, క్రిస్టియన్లు, వీరు హిందువులు, వీరు ముస్లింలు అని అందరినీ డివైడ్ చేసి ఓట్లు వేసుకోవడం, ఓట్లు దండుకున్నాక మరి ఎటు కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేయడం జరిగింది. మనకు పార్లమెంట్ ఎలక్షన్లో మీరు అందరు చూసారు, చాలామంది మనం అందరం కూడా ఓట్లు వేసినాం బీజేపీ అని చెప్పి. వాళ్ళు ఏం చేశారు? రామ మందిరం అని రాముని పేరు తీసుకొని అత్యంతలు తీసుకొచ్చి ఊరూరు వంచారు, ఇంటింటికి వంచారు. మనం అందరం నమ్మినాం దేవునికి. కానీ అదే బీజేపీ వాళ్ళు అదే యూపీలో రాముని పేరు మీద ఏదైతే విరాళాలు ఇస్తున్నారో గుడికి, ఆ విరాళాలు మొత్తం 200-300 కోట్ల రూపాయలు దొంగలు లేక వాళ్ళే తీసుకొని దాపెట్టుకున్నాం. ఇప్పుడు మనం అందరం టీవీలలో అవి అన్నీ చూస్తున్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి బీజేపీ, ప్రధానమంత్రి బీజేపీ. మరి బీజేపీ రాముని పేరు మీద మీరు చందాలు వసూలు చేసుకొని మీరు రాముడిని మోసం చేసి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. ఈ దేశాన్ని పరిపాలించి మరి దేశాన్ని సక్రమంగా, మరి ఈ దేశంలో ఉన్న అన్ని కులాల మతాలను, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలను, ప్రతి ఒక్కరిని, మైనార్టీలను అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఇందిరాగాంధీ కుటుంబం. కాబట్టి మనం అందరం గౌరవించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.